అటు వైటీడీఏకి కానీ ఇటు దేవస్థానానికి కానీ ఎక్కడ కూడా రూపాయి కూడా కేటాయించలేదు. పైగా దేవస్థానానికి వచ్చిన రాబడిని వేరే కార్యక్రమాలకు మీరు వాడుకుంటున్నారు. ఎంత అన్యాయం ఇది. ఇక మా ఎమ్మెల్యే గారి గురించి కొన్ని అంటే జోక్స్ కూడా ఉన్నాయి. వారు ఇంతకుముందు చెప్పినట్టు మేము అది చేసినాం, ఇది చేసినాం, ఏం చేసినాం, ఎట్లా చేసినాం, ఎక్కడి నుంచి చేసినాం. నేను డార్మెటరీ హాల్ కట్టించినా అని చెప్పుకుంటాడు ఆయన. డార్మెటరీ హాల్ ఎక్కడిది? ఒక ఇటుక తెచ్చినావా లేకుంటే తట్టడి సిమెంట్ తెచ్చినావా? గుట్ట మీద డార్మెటరీ హాల్ కట్టినా గుట్ట మీద భక్తులు పడుకోవడానికి అవకాశం లేకుండా చేసినారు. నిద్ర చేసే ఆనవాయితీ ఉంది అని చెప్పి వారు చెప్తూ ఉంటారు. సరే, నిద్ర చేసే ఆనవాయితీ ఉంది, కరెక్టే. అక్కడ భక్తులకు పడుకోవడానికి నేను ఒక డార్మెటరీ హాల్ కట్టించిన అని చెప్తున్నావు. ఎక్కడ కట్టించినావు? గుట్టపైకి సిమెంట్ తీసుకుపోయినావా? గుట్టపైకి ఒక ఇటుక తీసుకుపోయినావా? ఎక్కడ కట్టించినావు? కేసీఆర్ గారు బస్టాండ్లో దిగిన తర్వాత గుట్టపైన బస్టాండ్ ఉంటుంది. బస్సులు ఎక్కడైతే దింపుతున్నారో భక్తుల్ని అక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళాలి, దైవ దర్శనానికి మళ్ళీ పైకి వెళ్ళాలన్నమాట. సో వీళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళకి ఎక్స్కలేటర్స్ పెట్టారు. ఎవరికి? వృద్ధులకు, వికలాంగులకు ఎక్స్కలేటర్స్ ఉంటే మంచిదని చెప్పి ఎక్స్కలేటర్స్ పెట్టినారు. ఎక్స్కలేటర్స్ పెట్టినప్పుడు కొందరు ఆయాసపడేవాళ్ళు కూర్చోవడానికి ఒక వెయిటింగ్ హాల్ కూడా పక్కకే, ఎక్స్కలేటర్స్ ఎక్కడైతే ఏర్పాటు చేసినామో దాని పక్కకే ఒక వెయిటింగ్ హాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫర్నిచర్ ఏం లేదు, బట్ ఓపెన్ హాల్ అయితే ఉంది. వీరు దానికి కర్టెన్స్ వేసేసి నేను డార్మెటరీ హాల్లో ఏర్పాటు చేసిన అని చెప్తారు. ఈ దానికి ఏం చెప్తాం చెప్పండి? జోక్ అన్నది కదే మరి.